వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయని కొనియాడారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక అడ్డంకులు అధిగమించి డీఎస్సీ పూర్తి చేశామన్న సీఎం కొత్త ఉపాధ్యాయులు ఆగస్టు కల్లా బడుల్లో ఉంటారని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే గంజాయి బ్యాచ్కు సంక్షేమ పథకాలు ఆపేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి. అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడు పిలిపించండి, పిల్లలకు టీచ్ చేయించండి, పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది. మీ మంత్రి గారు చాలా బాగుంటారు, పిల్లల్ని చదివించడంలో మాత్రం కఠినంగా ఉంటారు. దానికి అభినందిస్తున్నా. నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఈ రోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తుంది. ఒక సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక మార్క్ తగ్గిందనో ఒక సబ్జెక్ట్ లో వెనకబడ్డామని బాధపడాల్సిన అవసరం. ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా, మళ్ళీ సాధించి కానుకగా తల్లి తండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడున్న మన అందరి పైన ఉంది. మన కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి, యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా, ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్.